హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఐక్యూ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోంపై కూడా సర్వే నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోంకు సంబంధించి ప్రభుత్వ సర్వే నిర్వహించనుంది. ప్రతి ఇంట్లో 18 నుంచి 50 ఏళ్లలోపు ఉన్నవారి వివరాలను ఈ సర్వే ద్వారా స్వీకరిస్తారు. గ్రామ, వార్డు, సచివాలయాల ఉద్యోగులతో ఈ సర్వే నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టెక్నికల్ స్కిల్, విద్యా అర్హతలు, ప్రస్తుతం చేస్తున్న పనికి సంబంధించి వివరాలు సేకరిస్తారు. మార్చి 10వ వరకు సర్వే నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ మరింత అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సాధించింది. ప్రస్తుతం చేస్తున్న వర్క్తో పాటు మెరుగైన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సర్వే తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్కు ఎక్కువ మంది ఆసక్తి చూపితే ప్రత్యేక సెంటర్లు కూడా ఏర్పాటు దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి తర్వాత దిగ్గజ కంపెనీలు సైతం వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పటికే పలు కంపెనీల్లో ఇది కొనసాగుతోంది. ఇంకా కొన్ని సంస్థల్లో వారానికి 1-2 సార్లు వర్క్ ప్లేస్కి వస్తే సరిపోతుంది. మిగతా రోజుల్లో ఇంటి నుంచే పనిచేసుకునే వెసులుబాటు కూడా కల్పించాయి. అయితే ఉద్యోగ కల్పనపై దృష్టి సాధించిన ఏపీని కూటమి ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పలు సంస్థలను ఆహ్వానించింది. ఇదే సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్కు మొగ్గు చూపే వారికి సైతం ప్రత్యేక ఉపాధి కల్పనపై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే వర్క్ ఫ్రమ్ హోమ్పై సర్వేకు సిద్ధమవుతోంది. ఇందులో వర్క్ ఫ్రమ్ హోమ్తో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీనుంది సర్కార్. సో చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.